శివస్తుతి శతపద్యమాలిక. రచన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. మా తండ్రి గారైన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారి వినతి. ముందుగా మీ ముందుంచవలసిన మాట ఒకటి ఉంది. మనసులో ఉన్న మాట పైకి చెప్పే వరకు తోచదంటారు. ఆధ్యాత్మిక మనోభావాలకు కూడా ఇది వర్తిస్తుంది. అట్టి మనోభావాలు మరొకరితో పంచుకోవాలనే తీవ్రమైన తపన కలుగుతుంది. ఇది సత్సంగత్యం ద్వారా చర్చలలో గాని రచనలలో గాని మరే విధంగానైనా సరే జరుగుతుంది. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ అని గీతావాక్యం. అంతేకాకుండా మనకు తెలిసినది నలుగురికి పంచాలి. తదనుగుణంగా చేసిన చిన్న ప్రయత్నమే ఈ శతపద్యమాలిక. ఇది వరకటి మొదటి భాగం, ఇప్పటి రెండవ భాగం. చిన్న చిన్న పదాలతో వచ్చీరాని భాషతో కూర్చుని ఈ పద్యాలు పేలవంగా తోచవచ్చు కొందరు భాషా కోవిదులకు. నాలోని భావం ఒక భాషగా రూపుదిద్దుకుంది నాకు తెలుసున్న పదాలతో. ఈ పద్యాలలో భాషా వ్యాకరణ దోషాలు సహృదయంతో మన్నించి భావం మాత్రమే గ్రహించగలరని విశ్వసిస్తున్నాను. అంతా శివ సంకల్పం. పాఠకులందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ మీ ఆప్తమిత్రుడు మా తండ్రి గారైన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ. ఓం గణేశాయ నమః. గణపతి ప్రార్థన. అగజాతనయం దేవం కందర్భకోటి సుందరం గజాస్యం వరదోపేతం భక్తపాలన తత్పరం వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శివస్తుతి ప్రారంభం. శ్రీకి సౌజన్యమిచ్చిన శివుడవంచు సర్పముల రాజు గజరాజు సాంద్రభక్తి గాంచి సాయుజ్యమిడిన శ్రీకాళహస్తి ప్రభువుని వంచు తమిదీర ప్రస్తుతింతు సాలెగూడులు శివ నీకు సౌధమాయే గజముఖీంకారనాదమోకారమాయే పాము బుసలెల్ల వేదోక్త పదములాయే బోయ పల్కులె తత్వార్థ బోధలాయే సర్వ నీలీలలోక ప్రశస్తమాయే ఏకబిల్వ పత్రమేకాగ్రతను నిల్పి పూజ సేయగానే పులకరించి శోకజాలమెల్ల శోషింపజేసేటి సాంబశివుడవయ్య శాంతిదూత. కొద్ది భక్తి చూపకొండంత బలమిచ్చి వృద్ధి పదము జూపు బుద్ధినిచ్చి బద్ధజీవులందు బంధాలు విడదీసి సిద్ధినిచ్చి బ్రోచు శివుడవయ్యా. ఇల్లు నిండు చుండునీశ్వరుడివ్వంగ ఇంటి నిండ భక్తి పంట పండ మనసు గర్భగుడిగా మన దేహమనియడి ఇల్లు వెలుగు శివుని గుళ్ళవోలే. దేహం దేవాలయం ప్రోక్తం. శరీరంలోని ప్రతి అణువు శివ విభూతితో నిండిపోవాలి.
సర్వం శివమయం జగత్. మన శరీరం ఒక చిన్న సైజు జగత్తు. చిత్తం చిత్తేశ్వరుని కర్పించాలి. అప్పుడు ప్రతి అనుభవం శివానంద లహరిలో మునిగిపోతుంది. ఏమిటిస్తివంచునేమిచ్చెదవటంచు మేలుమరచి శివుని పలుకుచుంద్రు. నాకు వలయునన్ని నాకిచ్చితివటంచు తలచి శివుని ఎడ కృతజ్ఞుడవుము. ఎంత ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వాలని అడగడం కాదు, ఇవన్నీ నాకిచ్చావు కదా అని కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి భగవంతుని పట్ల. మనకు శరీరం అనే ఉపాధినిచ్చాడు, ఇంద్రియాలనిచ్చాడు, మనోబుద్ధులనిచ్చాడు, నీళ్లునిచ్చాడు, నిప్పునిచ్చాడు, వాయువునిచ్చాడు. ఒక్క పైసా కూడా పుచ్చుకోకుండా జీవితానికి వలసిన వనరులనిచ్చాడు. ఇంకా ఏమివ్వాలి? గరళమున్నది నీ యొక్క కంఠసీమ, కరుణయున్నది నీ యొక్క కంఠసీమ, పరమ పదముంది నీ యొక్క పాదసీమ, పరమశివ నీవే ఐశ్వర్య పంటసీమ. కాలమనునది జన్మకు కారణంబు, కాలమనునది మృత్యువు కారణంబు, రెండు నీ చెప్పు చేతల్లోయుండునెప్పుడు, నీవే శరణంచు నమ్మిన జీవులెల్లా, జన్మ మృత్యు వలయాన జారుకొనరు. కాముడు అంటే మన్మధుడు, కాలుడు అంటే యముని శిక్షించినవాడు శంకరుడు. కాముని వలన జన్మము, కాలుని వలన మృత్యువు కలుగుతాయి. ఇంతకు ముందు చదివిన పద్యాలు 1 నుండి 8 వరకు పద్యాలు ఆటవెలిది తేటగీతిలో రాసినవి. ఇప్పుడు చదవపోయే పద్యాలు 9 నుంచి 12 వరకు చదవపోయే పద్యాలు ఉత్పలమాల శార్దూలంలో రాసిన పద్యాలు. లోకములన్ని దాటగన లోకము కావల జ్యోతిరూపుడై, లోకములెల్లని తనువు లోపల నుంచెడి లింగరూపుడై, లోకములోని జీవులకు లోపల నుండు చిదాత్మరూపుడై, మాకిల వేల్పువైతివిగ మల్లయ పేర ప్రసన్న రూపుడై. లోకాలన్నీ దాటగా తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు నేకాకృతి వెలుగునతనినే సేవింతును అంటాడు గజేంద్రుడు. ఏకాకృతి వెలుగు అంటే జ్యోతిరూపుడై. మయితే తేషు చాప్యహం, గీతావాక్యం. నా యందు వారు, వారి యందు నేను ఉంటాము. ఈ భావం పద్యంలో 2, 3 పాదాలు. మొదటి 3 పాదాలు నిరాకారం, నిర్గుణం. 4వ పాదం సాకారం అంటే సద్గుణం అంటే సగుణం. ఏలన్వేరిగ కోరుకోవలయు నాకేవేవియు కావాలని, వేళల్ తప్పక నిచ్చుచుందువుగా నీవే మాకు కామ్యార్థముల్, మాలో తోడుగా నీడగా మసలుచు మా కన్ని తీర్చేదొరా, భోళా శంకర భోగ భాగ్యమిడు వైభోగంబు నీదే శివా. కేళీ తాండవమాడు నాట్యపతి నీ క్రీడాగృహం దేహమే, తాళం తప్పక సాగుచుండు గతులి తన్వంత నీ భంగిమల్, నాలో వెల్వడు పల్కులన్నీయు నీ నాదను సంధానమే, నాలోనున్న చిదంబరం పరగు నాణ్యం వైన నీ ఆలయం. మనలో చిత్ అంటే చైతన్యం వ్యాపించింది, అంబరంలాగా అంటే ఆకాశంలాగా. దానినే చిదాకాశం, చిత్తాకాశం, దహరాకాశం అని కూడా అంటారు. అదే నటరాజు ఆలయం. చిదంబరంలో నటరాజస్వామిని దర్శించుట అంటే మన హృదయాకాశంలో శివతాండవం గమనించుట. మన శరీరంలోని ఆత్మజ్యోతి అంటే శివజ్యోతి.
విశ్వమంతా శివతాండవం, శరీరమంతా శివతాండవం. దేహం అంటే శివుని నర్తనశాల. ఇదే నటరాజ వైభవం. కాళీయందురు కాలమున్బుధజనుల్ కాళీకి నీవే పతి. కాళీ చల్లని తల్లి యొక్క ఒడిలో కాలం సుఖావిష్కృతం. కాలం నీ కనుసన్నలో మసలుచున్ కళ్యాణమీయున్. మహాకాళేశుండుగనుండు ఉజ్జయినిలో కాళీ సమేతుండవై. కాలాన్ని అమ్మా కాళీ అని పిలిచే సంస్కృతి ఉంది. మనం కాలంలో ఉన్నాం అంటే కాళీమాత ఒడిలో ఉన్నాం క్షేమంగా. కాలం అంటే పగలు రాత్రి, అంటే సూర్యుడు చంద్రుడు. శివుని కన్నులు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. అంటే కాలం శివుని కనుసన్నలలో మసలుచున్నది. కాలానికి పతియే కాళీపతి. కాళీని ఆరాధిస్తే మన ప్రతికూల శక్తులు కొంతవరకు ఉపశమిస్తాయి. ఇంతకి ముందు చదివిన 12వ పద్యం శివుని కంఠంలో విషము, తలపైన చంద్రవంక దీనిలోని ఆంతర్యం. ఇప్పుడు చదవబోయే పద్యాలు తేటగీతిలో వ్రాసినవి. మాల దోషాలు లోపాలు మరచి నీవు గళమునందున గుట్టుగా నిలుపుతావు. మాల స్వల్పమౌ సుగుణాలు మరచిపోక తలకు నగవోలె చూపించదాల్తువయ్యా. మన లోపాలు బయట పెట్టకుండా గుట్టుగా తనలోనే దాచుకుంటాడు. మన యొక్క ఏపాటి స్వల్పమైన సుగుణాలున్నా మురిసిపోతూ తలకెక్కించుకుంటాడు. చిన్ని చంద్రరేఖను చిన్నబుచ్చకుండా తలకెక్కించుకున్నాడు కదా మరి. మొదటిది సహనం, రెండవది కరుణ తెలుపుతున్నది. శివుని సర్వధారణలోని విశేషం ఈ క్రింద చదివే 14 నుండి 17వ పద్యం వరకు. విషధరమునకు కోరల్ల విషము గలదు, దాని పడగందు విలువైన మణియు గలదు. విషమగతులను సూచించు విషధరంబు, మంచి గతులను సూచించు మణిధరంబు. 2 లక్షణముల పాములుండునెప్పుడు శివుని మెడలోన నట్టుల జీవులందు. మంచి చెడ్డలు ముడిబడి మసలుచుండు, సర్పధారణ తెలిపేటి సారమిదియే. 2 లక్షణాలు గల కాలం శివుని అంటిపెట్టుకొని ఉంటుంది. అట్లే ప్రతికూలం అనుకూలం అనే 2 లక్షణాలు గల కాలం జీవుని అంటిపెట్టుకొని ఉంటుంది. విషయలోలత్వమనునది విషము కంటే హానికరమగునది కాన దానినెప్పుడు. బానిసగ చేసి మసలుట భద్రమగును, శివుని సర్పధారణలోని భావమిదియే. విషం తనను త్రాగిన వానికే హాని కలిగిస్తుంది. విషయలోలత్వం ఇటు వ్యక్తికి అటు సంఘానికి హాని కలిగిస్తుంది. 2 నాల్కలు గల పాములుండునెప్పుడు శివుని మెడలోన వినయంగ సేవకులుగా. 2 నాల్కల మతి చెలరేగకుండ చెప్పు చేతల్ల నిడుమని చెప్పు శివుడు. 2 నాల్కల ధోరణి ప్రమాదకరం. ఇప్పుడు చదవబోయే 18వ పద్యం అంతరార్థం. శివుని మెడ చుట్టూ పాములు. భూమి తిరుగును రవియను నేమి చుట్టూ, పగలు రాత్రులు కాలమేర్పడుచునుండు. భూమి తిరిగిడి కక్ష్యనే భుజగమనిరి, నెలవు ఫణికైన గళమునే నేమియనిరి. కాల సంచారకర్తయే కాళధరుడు. వివరణ. కాళం అంటే కాలము. భూమి ఎప్పుడు నిర్ణీత కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లే శివుని మెడలో సర్పం నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంది. శివుని కంఠం అంటే సూర్యుడు, సర్పం అంటే భూమి. బండి చక్రానికి నేమి అంటే ఇరుసు ఆధారం. భూభ్రమణానికి సూర్యుడు ఆధారంగా కాలం ఏర్పడుతుంది.
అంటే పరమశివుని మెడ ఆధారం చేసుకుని కాళం అంటే కాలం తిరుగుతోంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. శంకరుని మెడ చుట్టూ అనేక సర్పాలు, గ్రహాలు అంటే సర్పాలు తిరుగుతున్నవి. ఆధునిక ఖగోళ శాస్త్రం పరిజ్ఞానం అంటే యాస్ట్రానమీ దాగి ఉన్నది అందులో. అంతేకాదు సర్పం కుండలినీ శక్తికి ప్రతీకగా కూడా తెలియబడును. అంటే కుండలినీ యోగ విద్యకు పరమేశ్వరుడు ఆధారం అన్నమాట. ఇప్పుడు చదవబోయే 19 నుండి 23 వరకు పద్యాలు శివుని హాలాహల భక్షణం ఆపదాయమపహర్తార లక్షణం. నీలకంఠము తెల్పును నీవు లోక రక్షకుడవంచు కరుణ నిదీక్షయందు కరుణరసమును జగతిలో కురియజేసి చేదురసమును మృంగేవు చిద్విలాస. అమరులందరు తైతక్కలాడుచుండ గుండె గుబులుతో పరుగెత్తుచుండవారు నీలిగుడికను విషమును మలచినావు నిల్పుకున్నావు కంఠాన నీలిమణిగా గొప్ప కారుణ్యమునెప్పుడు గుర్తు చేయ. అమృతం కావాలనుకుంటే ముందుగా విషం వచ్చింది. సుఖం కంటే ముందు కష్టం ఎదురవుతుంది. అప్పుడు పరమాత్మను శరణవేడాలి. ఇప్పుడు చదవబోయే 19 నుండి 23 వరకు పద్యాలు శివుని హాలాహల భక్షణం ఆపదాయమపహర్తార లక్షణం. నీలకంఠము తెల్పును నీవు లోక రక్షకుడవంచు కరుణ నిదీక్షయందు కరుణరసమును జగతిలో కురియజేసి చేదురసమును మృంగేవు చిద్విలాస. అమరులందరు తైతక్కలాడుచుండ గుండె గుబులుతో పరుగెత్తుచుండవారు నీలిగుడికను విషమును మలచినావు నిల్పుకున్నావు కంఠాన నీలిమణిగా గొప్ప కారుణ్యమునెప్పుడు గుర్తు చేయ. అమృతం కావాలనుకుంటే ముందుగా విషం వచ్చింది. సుఖం కంటే ముందు కష్టం ఎదురవుతుంది. అప్పుడు పరమాత్మను శరణవేడాలి. మెడల నాగన్నలో భీతి మెదలలేదు వంకరల శశి మరి కాస్త వంగలేదు చేతిలోనున్న లేడియు చెదరలేదు గంగ బెదురుత గడ్డగా కట్టలేదు ఆశ్రయించినవన్నీయు హడలలేదు. స్వామిని ఆశ్రయించిన వారు విషమ పరిస్థితుల్లో కూడా ప్రశాంత చిత్తులై ఉంటారు. బాహ్యంగానున్న వారిలో భీతి. శివుని చేతిలో లేడి మృగపాణినే నమః. సాటిలేనిది నీ యొక్క సాహసంబు పదిలమైనది జగదంబ పసుపు త్రాడు మరువరానిది మీ గాథ మహిమగలది నిల్చియుండును జగములు నిల్చుదాకా. తన్మూలం తవజనని తాటంక మహిమ అంటారు ఆదిశంకర్ల వారు సౌందర్యలహరిలో. మృంగుమనియ సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో అంటారు పోతన మహాకవి భాగవతంలో. అయ్య మృత్యుంజయుడు, అమ్మ మంగళగౌరి. శివుని తాకితే విషం కూడా అమృతమైపోతుంది. శివం అంటే మంగళత్వం, అమృతత్వం. విషమ సమయంబులెదురైతే విశ్వపతిని శరణు వేడంగ విషయాలు సమసిపోవు ఆసుతోషుడు వెంటనే ఆదుకొనును సంకటములను స్వయముగా స్వీకరించు. ఈ గాథ స్వామిగ్రహ లక్షణం తెలియచేస్తుంది. హాలాహలం వచ్చినప్పుడు దేవతలకు శివుడు గుర్తుకు వచ్చాడు. అమృతం వచ్చినప్పుడు వారికి శివుడు గుర్తుకు రాలేదు. అమృతం త్రాగి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. మానవ లక్షణాలు దేవతలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చదవబోయే 24, 25, 26 పద్యాలు నీలకంఠ తత్వం. వాన కురియంగ పురి విప్పి వనమునందు నీలకంఠము నాట్యాల నోలలాడు
కరుణ జల్లులు హృదయాన కురిసినంత నీలకంఠుని నాట్యంబు నాలో సాగు. హాలాహలం త్రాగి శివుడి నీలకంఠుడైనాడు. నీలకంఠం అంటే నెమలి, కంఠం నీలంగా ఉంటుంది. హృదయం అంటే వనము, వాన అంటే పరమేశ్వరుని కరుణ వర్షం, వనంలో నెమలి నాట్యం అంటే హృదయంలో శివుని నాట్యం. నీలకంఠమనడి నెమలియున్నది నాలో పులకరించి ఆడు పురులు విప్పి, హరవిలాసమీ శరీరమంతయు నిండి తాండవించి శృతులు తప్పకుండా. శృతులు అంటే శృతిలయలు, శివతాండవం లయబద్ధం. తెలుపు కంఠమునందున నలుపు మచ్చ కలిమిలేములు కలిసుండు చెలిమి బోలు, జీవితములోన వెలుగుండు చీకటుండు శివుని గళసీమ తెల్పు వైశిష్ట్యమిదియే. విభూతితోనున్న శివుడు అంటే తెలుపు, గళసీమ నలుపు. ఇప్పుడు చదవబోయే 27 నుండి 32 వరకు పద్యాలు శివుడు నీలకంఠరుడు, వ్యోమకేశుడు. నింగినున్నవి పరమేశు నీలి కురులు, నీలి మబ్బుల పోలిక నీలి కురులు, నిత్య నీలములా యొక్క నీలి కురులు, నింగితత్వము తెలిపేటి నీలి కురులు. నీలకంఠరుడు అంటే నీలకంఠం కలవాడు. కం ప్లస్ ధరం, నీటిని ధరించున్నది నీలిమబ్బు. నీలకంఠరుడైన శివుని కురులు నీలకంధరం అంటే మబ్బులుగా చెప్పబడ్డాయి. తెల్లబడని కురులు అంటే నిత్యం నీలంగా ఉండేవి. నీటిలోనున్న మేఘాలలో తెల్లదనం ఉండదు. ఆకాశతత్వం అంటే వ్యోమకేశుడు, జలతత్వం అంటే గంగాధరుడు, అగ్నితత్వం అంటే పాలనేత్రుడు. ఉరుములున్నవి వాటిలో మెరుపులుండు, ఉగ్రుడగు రుద్రగర్జన ఉరుములగును, మెరుపు రుద్రుని ధవళపు మేని కాంతి, వర్షధారలు రుద్రుని హర్షధార. వేదనాదం అంటే రుద్రం, రుద్రనాదం అంటే వేదం. మెరుపులు అంటే శివజ్యోతి, ఉరుములు అంటే శివనాదం, వర్షం అంటే శివకటాక్షధార. ఉరుములు అంటే సౌండ్ ఎనర్జీ, మెరుపులు అంటే లైట్ ఎనర్జీ. రెండిటికీ మూలం పరమశివుడు. శివుని వర్షీయతను తెలుపు చిహ్నములవి, భువికి పోషణనిచ్చును భవుని కురులు, తాపములు 3 పూర్తిగా తడుపు కురులు, స్థిమితమదినిచ్చి శుభమిచ్చు శివుని కురులు. వేదాలలో రుద్ర శబ్దం వర్షీయతను తెలుపుతోంది. వృష అంటే వర్షం, ఇది క్రమంగా వృషభం అయింది. శివుడు వృషభవాహనుడయ్యను. నల్ల చీకట్లు తొలగించు నల్ల కురులు, తెల్ల కాంతులు వెదజల్లు నల్ల కురులు, చీకటుల బాపి వెలుగిచ్చు శివుని కురులు, విశ్వనాథుని కురులలో వింత ఇదియే. శివుని వ్యోమకేశుడు అంటారు. వ్యోమం అంటే రోదసి. ఇక్కడ ఆకాశం అనుకుందాం. ఆకాశం కురులుగా కలవాడు. శివుని కురులు విశ్వానికి పైనున్న వ్యోమం. నలుపు నలుపును పెంచుతుంది, తెలుపును తొలగిస్తుంది. ఇది మామూలు విషయం. శివుని నల్లని కురులు నలుపును అంటే అవిద్యను తొలగిస్తాయి, తెలుపును అంటే విద్యను వెదజల్లుతాయి. అదియే వ్యోమకేశుని వింత. ఆకాశం కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైనది. కేశములు అతి సూక్ష్మముగా ఉంటాయి, లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. మన తలలో కూడా మనం లెక్క పెట్టలేని ఆలోచనలు ఉంటాయి. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన లెక్క పెట్టలేని రహస్యాలు ధరించినవాడు వ్యోమకేశుడు. నలుపుల జ్ఞాన తిమిరాల తెలుపు సంజ్ఞ, తెలుపు సుజ్ఞాన కాంతులు తెలుపు సంజ్ఞ,
అంధకాసుర సంహారి ఆలకించి మనలున జ్ఞాన చీకట్లు మాన్పుగాక. అంధకార సూదనాయై నమః అని శివుని స్తుతి. వృక్షరూపము శివుడనే వేదవాక్కు, వృక్షముల యొక్క పత్రాల పచ్చదనము, శివుని కేశాల సిరులని చెప్పబడెను, పంట సిరులవి శివుని సంపదల కురులు. శివుడు అంటే వృక్షం, కేశములు అంటే ఆకులు, విశ్వం అంటే వృక్షం, మేఘాలు అంటే ఆకులు. రుద్రం వృక్షోభ్యో హరి కేశేభ్య అంటుంది. వరుణో వారుణో వృక్ష విష్ణు సహస్రం. రుద్రచమకంలో అనేక పంట రూపాలు శివుని స్వరూపాలుగా చెప్పబడ్డాయి. యవాశ్చమే, మాషాశ్చమే, తిలాశ్చమే, ముద్గాశ్చమే, గోధూమాశ్చమే, ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్యాడీ అండ్ పల్సెస్. అందుకే శివుని సంపదల కురులు అంటే పంట సిరులు. అన్నానాం పతయే నమః రుద్రవాక్యం. ఇప్పుడు చదవబోయే 33 నుండి 36 వరకు పద్యాలు విభూతి తత్వం. బూడిదగ్ని పునీతయై పుట్టి మనల పాపహరణంబు శక్తిగా పరిణమించు, బూడిదను మాట శివుని విభూది మూట ఉపనిషత్తులు పేర్కొని ఉండెనటులా. అగ్నిరితి భస్మ అన్నారు. బూది చేరంగ శివుని విభూది అయ్యే మంగళం వయ్యే పోయన మంగళంబు, శివుని సర్వైశ్వరత్వమై అవతరించే విభుని భూతి విభూదిగా వినతికెక్కే. రుద్రాక్ష అంటే అనుకూల రక్షణ శక్తి, అంటే పాజిటివ్ ఫోర్స్. విభూతి అంటే ప్రతికూల నిరోధక శక్తి, అంటే నెగిటివ్ ఫోర్స్. రెండూ కలిస్తే విద్యుత్ శక్తి, అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్. జ్ఞాన వైరాగ్యములు తెల్పు చిహ్నమదియే మిథ్యనసింప చివరకు మిగులు నట్టి, స్వస్వరూపపు జ్ఞానమీశ్వర విభూతి భవ వినాశక శక్తియే భసితమనగా. భా అంటే భక్షించేది పాపాలను, స్మ అంటే స్మరణ, శివ కలిగించేది భస్మం. భౌని జ్ఞానాగ్నినాలోన భాసురిల్ల, అస్మదజ్ఞాన సమిధలు భస్మమగును, ఆత్మకేతరంబులైనవి ఆహుతవగా చివరి ఆత్మానుభూతియే శివ విభూతి. పి ప్లస్ భూతి విశిష్టమైన సంపద. ఇది శివుని వదలక అంటిపెట్టుకుని ఉంటుంది. అదే ఈశ్వరత్వం. భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ విభూతులు చెప్పబడ్డాయి. రుద్రనమకంలో పరమాత్మ యొక్క విశ్వవ్యాప్తమైన దివ్య విభూతులు చెప్పబడ్డాయి. బూడిద అంటే అన్నీ నశించితే మిగిలేది, అనాత్మభావం నశించితే మిగిలేది శివ విభూతి. మనకు దివ్య జ్ఞాన వైరాగ్యములు తెల్పు చిహ్నమదియే మిథ్యనసింప చివరకు మిగులు నట్టి, స్వస్వరూపపు జ్ఞానమీశ్వర విభూతి భవ వినాశక శక్తియే భసితమనగా. భా అంటే భక్షించేది పాపాలను, స్మ అంటే స్మరణ, శివ కలిగించేది భస్మం. భౌని జ్ఞానాగ్నినాలోన భాసురిల్ల, అస్మదజ్ఞాన సమిధలు భస్మమగును, ఆత్మకేతరంబులైనవి ఆహుతవగా చివరి ఆత్మానుభూతియే శివ విభూతి. పి ప్లస్ భూతి విశిష్టమైన సంపద. ఇది శివుని వదలక అంటిపెట్టుకుని ఉంటుంది. అదే ఈశ్వరత్వం. భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ విభూతులు చెప్పబడ్డాయి. రుద్రనమకంలో పరమాత్మ యొక్క విశ్వవ్యాప్తమైన దివ్య విభూతులు చెప్పబడ్డాయి. బూడిద అంటే అన్నీ నశించితే మిగిలేది, అనాత్మభావం నశించితే మిగిలేది శివ విభూతి. మనకు దివ్యానుభూతి కలిగించేది విభూతి.
ఇప్పుడు చదవబోయే 37 నుండి 43 వరకు పద్యాలు శివుడు శ్మశానవాసి కపాలధారి. క్షణము క్షణమును జీవులు క్షయమునందు భూమి నిజమైనదగు ప్రేత భూమి కాదా. భూమి ఎందున్న జీవులే భూతకోటి భూతముల మధ్యనుందు భూతనాథ. వారి బాగోగులను జూచు వల్లభుడవు. ప్ర ప్లస్ పంచం అంటే పంచభూతాత్మకమైనది. ప్రపంచం అంటే మహాశ్మశానం. శివుడు శ్మశానంలో అంటే ప్రపంచంలో భూతాల మధ్య అంటే ప్రాణికోటి మధ్య తిరుగుతూ ఉంటాడు. అనగా పరమాత్మ మనతోటే ఎల్లప్పుడూ కలిసి ఉండే దయామయుడు. పుడమినెందరు జీవులు పుట్టి పెరిగి మట్టి పాలవుచునుందురు పట్టు సదలి. పరుగునే తెంచి వారి పలుకరింప ప్రేమ భూమికి వత్తువు ప్రేమ మీరా. బూడిదను తీసి నీ పైన పూసుకొనుచు వారి పుర్రెలు ధరించు వాడవీవు. నీ కపాలాల మాలలు నీ కరుణను దెల్పు విలువైన చిహ్నాలు దేవదేవ. లోకపాలకుడ కపాల లోలుడవుగా. రక్తమాంసాదులతో నిండి రమ్యమైన దేహమీనాడు చెరించు నహముతోడ. మీదికే నాడ పుర్రెగా మిగిలిపోవు దీన్ని గుర్తింపు మనుచు సందేశమిందు దాగినది గదెల్పు కపాలధారుడవుగా. బ్రతికియుండంగ క్షణమైన మదిలో నిన్ను తలచకుండంగ తనువార్ని దయత తట్టి. కనికరము చూపి వారిని కౌగలించి బిడ్డ తప్పులు క్షమించు దొరవు. సీమలేనిది దయనీది శివమహేశ. కాటికాపరిత గౌరి కాపురంబు నెట్టులో నరించుచున్నదో చిట్టి తల్లి. యనుచు తలచితి మిన్నాళ్ళు మనసులోన తరచి చూడంగ తోడుండు తల్లిదండ్రి. గోచరింతురు తొలగు సంకోచమెల్ల. పుర్రెయందు నుండు పుట్టెడు బుద్ధులు 5 ఇంద్రియముల కదియతావు. చేతలన్నీ చెప్పు చేతల్లో నిడుమని చేతి పునుక తెలియజేనయ్యా. చేతులు చేతలకు పుర్రె బుద్ధులకు సంకేతం. మన ఆలోచనలు చేతలు కూడా చెప్పు చేతల్లో ఉంచుకోమని సందేశం కలదు. 5 జ్ఞానేంద్రియాల స్థానం కపాలం. ఇప్పుడు చదవబోయే 44, 45 పద్యాలు పార్వతీ పరమేశ్వర్ల దాగుడు మూతలు. సూర్యచంద్రులొక్క చోట నుండరు వారు దొంగలాటలాడు దాగియుండు. శంకర రవి నీవు శాంకరి శశియగు ప్రతిగనుండు రాత్రి పగలు మీకు. ఉపనిషత్తులందును మను రాత్రిగా దెల్పే శివుని పగలటంచు చెప్పెనవియే. ధరణి ఎందు వారి దాగుడు మూతల దివ్యమైన కేళి దినము రాత్రి. వివరణ. ఉపనిషత్వాక్యం. రుద్రోదివా ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రసూర్యః ఉమాచంద్ర తస్మై తస్మై నమో నమః. అగ్నిసోమాత్మకం జగత్. అగ్ని అంటే సూర్యుడు, పగలు అంటే శివుడు. సోమ అంటే చంద్రుడు, రాత్రి అంటే పార్వతి. రోజులో పగలు రాత్రి ఉంటాయి. అంటే రోజు అర్ధనారీశ్వర తత్వం. సూర్యుడు అంటే అగ్నిగోళం, ప్రతాపం. చంద్రుడు అంటే రసాత్మకం, ప్రశాంతం. వీటి కలయికే కాలం అంటే ప్రవాహం. ఇప్పుడు చదవబోయే పద్యాలు అర్ధనారీశ్వరం తత్వాలు. పౌరమార్థిక. అగ్నిసోమముల సమ్మేళనం. అగ్నిసోమములతో నలరారు జగమంత అగ్నిశివుడు సోమమంబయనుచు.
ఉపనిషత్తు తెల్పు అపురూప రూపమే అంబకూడియున్న సాంబమూర్తి. సాంబ అంటే సా ప్లస్ అంబ, సోమ అంటే సా ప్లస్ ఉమ. ఈ రెండు పేర్లు అర్ధనారీశ్వర తత్వం తెలిపేవి. రుద్ర నమకంలో నమః సోమాయ చ రుద్రాయ చ అంటే అగ్నిసోమాత్మకం సూచిస్తోంది. పగలు రాత్రుల సమ్మేళనం. తెలుపు దక్షిణమున నలుపున వామమునందు వీడకుండ కలిసియుండు రూపు. పగలు రాత్రి తెల్పు పరమాత్మ రూపంబు సోమమూర్తి కాలగమనమూర్తి. కార్యకారణముల సమ్మేళనం. కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణమన శివుడు కార్యమనగ శక్తి కార్యకారణములు కలిసియుండు. ననడి తత్వబోధనందించు రూపమే అంబకూడియున్న సాంబమూర్తి. ప్రతి కార్యానికి ముందు కారణం ఉంటుంది. అట్లే సృష్టి కార్యానికి కూడా కారణం ఉంది. సృష్టి కార్యం అంటే ప్రకృతి, కారణం అంటే పరమాత్మ. భగవద్గీత మయాధ్యక్షేణ ప్రకృతిం మాయయే నచరాచరం. ప్రకృతి పురుషుల సమ్మేళనం. క్రియేటర్ అండ్ క్రియేషన్. ప్రకృతొదిగియుండు పరమేశుడిలోన వేరు కాదు పిల్ల వేరు తాను. ప్రకృతి పురుషులెప్పుడు ప్రకటించునొక రూపు సాంబమూర్తి తెలుపు సారమిదియే. విష్ణు సహస్రం ప్రధాన పురుషేశ్వర. ప్రధాన అంటే ప్రకృతి. సాలె పురుగు క్రియేటర్, సాలెగూడు క్రియేషన్. తనలోని ద్రవంతో గూడును సృష్టిస్తుంది. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సమ్మేళనం. థాట్ అండ్ యాక్షన్. ఇచ్చ కలిగినంత స్వేచ్ఛగా సృజించు క్రియగమలచు తాను క్రీడవోలే. ఇచ్చ క్రియలు రెండు నీశ్వర శక్తులే సాంబమూర్తి తెలుపు సారమిదియే. సృజించాలని కామం కలిగి కామేశ్వరుడైనాడు. అందుకు కావలసిన క్రియాశక్తి కామేశ్వరి. శక్తి శక్తిమంతుడు వేరు కాదు. మ్యాటర్ అండ్ ఎనర్జీ. శివుడు శక్తి కలిసి స్నిగ్ధమై శివశక్తి యోగమై ఒకటిగా యొప్పుచుండు. శక్తి వేరు కాదు శక్తిమంతును నిండి సాంబమూర్తి తెలుపు సారమిదియే. శివశక్త్యాయుక్తో అని సౌందర్య లహరి ప్రారంభించారు శ్రీ ఆదిశంకర్ల వారు. ధనవంతుని నుండి ధనం వేరవచ్చు, శక్తి పోతే శక్తిమంతుడు కాదు కదా. జ్యోతి ప్లస్ కాంతి అర్ధనారీశ్వరం. జ్యోతి వేరు కాదు కాంతి వేరుగలేదు, జ్యోతిలోని శక్తి కాంతిమయము. అర్ధమిదియే తెలుపునర్ధనారీశ్వరం, జ్యోతి పరమశివుడు కాంతి గౌరీ. అమ్మయ్య పదం అర్ధనారీశ్వరం. అమ్మాయియ కలిసి అమ్మయ్య నెదము, సేద తీర్చుకొనిడి పదములివయ్యే. అమ్మాయియ కలియు అర్ధనారీశ్వరం, పిలువగానే వచ్చి అలుపు తీర్చు. ఓంకారం అర్ధనారీశ్వరం. ప్రణవనాదమందు ప్రకటితమగుచుండు అవుమయనుచు పరుగురక్షరములు. అవుమ కలియు రూపమర్ధనారీశ్వరం, ప్రణవరవళి వారి ప్రణయకేళి. వివరణ. ఆ ప్లస్ ఉ ప్లస్ మా ఓం అంటే ఆ ప్లస్ ఉమా ఓం. ఆ అంటే పరమేశ్వరుడు, అక్షరాణం అకారోస్మి. ఉమా అంటే పరమేశ్వరి. ఔమ మూడు కలిస్తే వచ్చే నాదం ప్రణవం, అవి కలిస్తే వచ్చే రూపం అర్ధనారీశ్వరం.
జీవేశ్వరుల ఐక్య స్వరూపం అర్ధనారీశ్వరం. నేనే బ్రహ్మమనడి ఘనమైన వేదోక్తి ఇమిడియున్న రూపమిది ఎయగును. ప్రత్యేగాత్మ మరియు పరమాత్మ ఐక్యం వే అర్ధదేహమందు నంబ తెలుపు. అద్వైత సిద్ధాంత ఆవిష్కరణం అర్ధనారీశ్వరం. కర్మచక్షువులతో కనెదము రెండుగా, జ్ఞానచక్షువులతో కనెడిదొకటే. ఆగమములు పల్కు అద్వైత తత్వమే అంబకూడియున్న సాంబమూర్తి. 55 మరియు 56 పద్యాలకు వివరణ. అద్వైతంలో రెండింటికి తావులేదు. ఉన్నది ఒక్కటే, రెండవది వేరుగా లేదు. సముద్రంలో కలిసిన నది తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. అదియే లయతత్వం. నేనే బ్రహ్మమనడి అంటే అహం బ్రహ్మోస్మి అనడి ఘనమైన వేదోక్తి, మహావాక్యం. జ్ఞానచక్షువు తెరుచుకుంటే జీవుడే శివుడవుతాడు. గంగా యమునల సంగమం అర్ధనారీశ్వరం. తెలుపు నలుపులు సమపాళ్ళు దేహమందు, తేజరిల్లెడి మీరూపు తెలుపుచుండు. గంగ యమునలు కలియు సంగమము ఎనుచు, అందుమును గంగ సద్గతుల్ పొందుతారు. అంబసగ భాగమయ్యొప్పు సాంబమూర్తి. అర్ధనారీశ్వరం లౌకికపరమైన భావాలు. కుటుంబ వ్యవస్థలో గృహిణి సమానత్వం. గృహము నిర్వహణలో గృహిణి అయి సమముగా, బాధ్యతలను మగువ పంచుకొనును. మగువ మగనిలోన సగభాగమని తెల్పు అంబకూడియున్న సాంబమూర్తి. స్త్రీ పురుష సమానత్వం మనకు హిందూ సంప్రదాయం ఎప్పుడో తెలిపింది. ఈ భావం ఈనాటిది కాదు. షీలో హీ ఉన్నాడు, ఉమన్లో మ్యాన్ ఉన్నాడు. అందుకే బెటర్ హాఫ్ అయింది. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. శివా శబ్దంలో శివ శబ్దం ఇమిడి ఉంది. అందుకే మ్యాన్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ ఉమన్ అంటారు. అర్ధనారీశ్వరం లౌకికపరమైన భావాలు. కుటుంబ వ్యవస్థలో గృహిణి సమానత్వం. గృహము నిర్వహణలో గృహిణి అయి సమముగా, బాధ్యతలను మగువ పంచుకొనును. మగువ మగనిలోన సగభాగమని తెల్పు అంబకూడియున్న సాంబమూర్తి. స్త్రీ పురుష సమానత్వం మనకు హిందూ సంప్రదాయం ఎప్పుడో తెలిపింది. ఈ భావం ఈనాటిది కాదు. షీలో హీ ఉన్నాడు, ఉమన్లో మ్యాన్ ఉన్నాడు. అందుకే బెటర్ హాఫ్ అయింది. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. శివా శబ్దంలో శివ శబ్దం ఇమిడి ఉంది. అందుకే మ్యాన్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ ఉమన్ అంటారు. ఇప్పుడు చదవబోయే 59వ పద్యం. వారిద్దరూ తొలి ప్రేమ జంట. నేను నిన్ను విడిచి మనజాలననుపతి, అటులే నేను కూడా అనును సతియు. మనసులొక్కటగుట మాత్రమే కాదిది, తనువులొక్కటైన మనువార్ది. మొదటి ప్రేమ జంట ఆదర్శమగు జంట, అంబకూడియున్న సాంబమూర్తి. ఇప్పుడు చదవబోయే 60 నుండి 64 వరకు పద్యాలు సంసారంలో సామరస్యం. భస్మాంగరాయుడో పతిలోన సగముండు, చందన గంధాల చర్చితాంగి. నాగభూషణు గూడి నగుమోము చిందించు, భూరిభూషణముల భూషితాంగి. జడలధారితో నిండు చంపకాశోకాది, పుష్పాల సిగదాల్చు పూలతాంగి. గజ చర్మధారితో కలసి మెలసియుండు, దివ్యాంబరములతో దీప్తితాంగి.
కంకాళముల ప్రక్క కళ్యాణి రూపిణై శోభించుచుండును సుందరాంగి. సతికి పతికి జూడ సామ్యమన్నది లేదు, స్పర్ధలేక వారు సర్దుకొంద్రు. సామరస్యమున్న సంసారముల కన్న సాటి లేదటంచు చాటుచుంద్రు. కంకాళ కళ్యాణ పునర్ధరాభ్యాం అంటారు ఆదిశంకరుల వారు. పాత పుణుకను చేతిలో పట్టునయ్య, పసిడి అక్షయ పాత్రను పట్టునమ్మ. ప్రళయ తాండవమూర్తికి ప్రక్కనమ్మ, లలిత లావణ్యమూర్తి అయి లాస్యమాడు. ఆలిసేయుచున్న యాడంబరములన్నీ నచ్చవంచు మగడు నొచ్చుకొనడు. ఆలి నొచ్చుకొనదు ఆడంబరములేని, శివుని చూచి మనసు చివుకుమనదు. బేసికనుల చూచి బెంబేలు పడదమ్మ, చూపులోన వలపు చూపుచుండు. నల్లని సతినెట్లు నొల్లుదునని తాను, కలహములకు తావు కలుగనీడు. స్త్రీ పురుషులిరువురు నపురూప పాత్రలై కలిసియుండవలయు కాపురమున. ఆది దంపతులుగా ఆదర్శమును చూపు అంబకూడియున్న సాంబమూర్తి. తనకంటూ ఏమీ పట్టించుకోనివాడు, జగత్తును గూర్చి పట్టించుకునివాడు శివుడు. ఆపాద తలమస్తకం అంటే తల నుండి పాదాల వరకు ఒక్కటే రూపం అర్ధనారీశ్వరం. తలలో ఆలోచనలు, కాళ్లలో ఆచరణ. ఆలోచనల నుండి ఆచరణ వరకు ఒకే భావం కలిగిన ఆది దంపతులు, ఆదర్శ దంపతులు. వీరిని స్మరించుట సంసారానికి శ్రేయోదాయకం. ఇప్పుడు చదవబోయే 65 నుండి 69 వరకు పద్యాలు ఆటవలదిలో రాసినవి. భగవతి చిరునవ్వుల శోభ. శివుని చూచి గౌరి చిరునవ్వు నవ్వింది, శివుని మనసు పరవశించనంత. అగ్నినేత్రధరుని అతివాడి చూపులు, చల్లబడియ నవ్వు జల్లు కురిసి. మూడు తాపములతో మండుచుండెడి వారికి అమ్మ నవ్వు తలచినంతలోన. చల్లబడును కరుణ జల్లులు విరివిగా, కురియగానే మనసు కుదుటపడును. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. లలితా సహస్రం. వేడి తగ్గగానే వెలుగులు వెలుగొందు, స్వాంతరంగమందు శాంతి కలుగు. మనసులోన పెరుగు మాలిన్యముల బాపు, నిరుపమానమమ్మ నీదు నవ్వు. వేడి అంటే తాపత్రయాలు, వెలుగులు అంటే జ్ఞాన ప్రకాశం. శివుని చూచు చూపు శివకరంబగు మాకు, రమ్యమైన నవ్వు రక్షణగును. మాట చాలదమ్మ మనసార పొగడంగ, నిరుపమానమమ్మ నీదు నవ్వు. మందస్మిత ప్రభాపూర మజ్ఞత్ కామేశ మానస. లలితా సహస్రం. నల్లనైన మబ్బు చల్లని జల్లులు, పర్వతములు తాకి పడిన ఎంత. పులకరించిన మలి పురివిప్పి నటించు, శ్యామశైల తనయ నెమలి ఓలే. నీలకంఠుడాడు నీ నవ్వు జల్లులో, చిరుత నవ్వు నీది క్షేమకరము. శివానందలహరిలో 53వ శ్లోకం ఆధారంగా. శ్యామ అంటే శ్యామలాదేవి, నీలిమబ్బుడు. శైల సముద్భవాం అంటే శైల తనయ అంటే పర్వతాలు తాకిన మబ్బులు. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరః. పోషణ శక్తి మాత, రక్షణ శక్తి పిత. మనల్ని పోషించే ప్రకృతిని మాతగా ఆరాధించుట మన సంప్రదాయం. ప్రకృతి అంటే అన్నపూర్ణమ్మ. మనల పోషించు ప్రకృతియే మాత మనకు, అన్ని వనరుల సమకూర్చుచున్న మాత. సర్వకాలాల పరిపూర్ణ చషకపాణి,
అన్నపూర్ణంచు శ్లాఘించే నాగమములు. చషకం అంటే పాత్ర. పాణిభ్యాం అణిపూర్ణ రత్న చషకాం అని అమ్మను ధ్యానిస్తాం. ఆ పాత్ర సదా పూర్ణే. అమ్మ మనకిచ్చు ఆహారమను దినంబు శివుని కర్పించి భుజింప శ్రేయకరము. శాకమప్పుడు దివ్య ప్రసాదమగును ఆది భిక్షలో దాగున్న అర్థమదియే. శివునికి భిక్ష, అదే మనకు రక్ష. పత్ని ముందర చేజాచు పతి దినంబు మొదటి భిక్షను సతివేయు మగనికెప్పుడు. పితపాహారమందించు పిల్లలకును అతి సనాతన ధర్మంబు నతివజూపే. అన్నపూర్ణను భిక్షకై అడుగవలయు నన్న సూక్తిని గ్రహింపనున్నదిందు. జ్ఞాన వైరాగ్య భిక్షకై జనులు తాము శంకరిని కోరవలె జన్మ సార్థకతకు. అన్నం అంటే కేవలం ఆహారం కాదు. అన్నం అంటే అనుభవాలు, చక్కనైన ఇంద్రియాల అనుభవాలు కావాలి. కంటికి చూపు అన్నం, చెవికి వినికిడి అన్నం, మనసుకు ఆలోచన అన్నం. అంతేకాదు, అన్నం అంటే జ్ఞానం అని ఉపనిషత్తులు చెప్పాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షను అడగాలి. అమ్మ చేతిలో అమృత కలశం, జ్ఞానామృత కలశం. మాత పార్వతమ్మ మహదేవుడే తండ్రి, బంధుజనము శివుని భక్తులెల్లా. ముచ్చటైన సీమముల్లోకములు మాకు స్వానుకూలమైన స్వంత సీమ. విశ్వమనిడి గృహము విశ్వేశు గృహమంచు సకల జనులు మాత సంతతంచు. సహనశీలు రగుచు సహజీవనము చేసి మసలు మంచు తెలుపు మంత్రమిదియే. గృహ యజమాని పరమేశ్వరుడు, యజమానురాలు పరమేశ్వరి. సంఘ జీవనంబు చక్కంగా సాగంగా సూత్రమిమిడియున్న స్తోత్రమిదియే. తరచి తరచి చూడ తత్వాల నిధియున్న మనల వాంగ్మయములు మణిమయములు. ఉన్నదంతయు సంతతి కొసగువారు కొంత తమ కోసమనియుంచు కొననివారు. కొండ గుహలందు కాలంబు గడుపువారు పార్వతీశ్వరులగాంచి పరవశించి. విశ్వముల తల్లిదండ్రియు వీరయనుచు కరువు తీరంగా కీర్తించే కాళిదాసు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. 70 నుండి 77 పద్యాల వివరణ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః. బాంధవాన్ శివభక్తాస్య స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణాష్టకం ఈ శ్లోకంతో సంపూర్ణమవుతుంది. వారు ఇట్టి తల్లిదండ్రులు తమ సంతానం కష్టంలో ఉంటే విషం త్రాగమని అమ్మ చెప్పడం, అయ్య అంగీకరించడం తమ సంతానం కోసం త్యాగశీలత తెలియచేస్తోంది. వాళ్ళకేమీ ఉంచుకొనక సంతతికి పంచిపెట్టేవారు ఆదర్శ మాతాపితరులు. అదే కాళిదాస మహాకవి భావం. ఇది కేవలం స్తోత్రం కాదు, మహామంత్రం. ఇప్పుడు చదవబోయే 78వ పద్యం. కామం వదలాలి, ప్రేమను పెంచాలి. కాముని దహించె కనుచూపుతో తాను పెండ్లియాడెనుమను ప్రేమ చూపే. కామము విడనాడి ప్రేమను పెంచుకోవలయునంచు శివుడు తెలియజేయు. ఇప్పుడు చదవబోయే 78 నుంచి 87 వరకు పద్యాలు శివపార్వతుల కళ్యాణ ఘట్టం. శివుడు పార్వతులకు పెండ్లి శ్రీకరంబు చంద్రమౌళియే కళ్యాణ చక్రవర్తి. కన్య హిమజే కళ్యాణ కల్పవల్లి పాణిగ్రహణములోక కళ్యాణమయ్యే.
పార్వతికి కంఠసీమల్లో పరమశివుడు గట్టి మాంగళ్య సూత్రాన్ని కట్టెనప్పుడు గిరిజయట నుండి మంగళ గౌరి అయ్యే గౌరి కళ్యాణ వైభోగ గాథ శుభము. గిరిజగళము మంగళమయ్యే గిరినివాసుడతి మనోహరంబుగ సూత్రమతివ మెడలో 3 ముళ్ళతో కట్టంగా 3 లోకములకు మంగళకరమౌ సుముహూర్తమయ్యే. పర్వతుని పుత్రికరములు పట్టి శివుడు కళ్ళు కలువంగ కళ్యాణి కన్నుదోయి కళ్ళ ఎందున్న చంద్రార్క కళలు మెరిసే సూర్యచంద్రుల ప్రభలొక్క చోట కలిసే ఆది దంపతులిరువురి కైడి పాడి గ్రహమున వెల్గే శశి సూర్యకాంతుల తట. వివరణ: పెండ్లి సమయం కదా, 3వ నేత్రం మూసుకునే ఉంది. ఒకటి సూర్యకళ కలిగిన సూర్యనేత్రం, 2వది చంద్రకళ కలిగిన చంద్రనేత్రం. సూర్యచంద్రులు ఒక తోట కలియరు కదా, వారి 2 కళలు అమ్మ ముఖం పైన కలిసాయి. గిరిజగళము మంగళమయ్యే గిరినివాసుడతి మనోహరంబుగ సూత్రమతివ మెడలో 3 ముళ్ళతో కట్టంగా 3 లోకములకు మంగళకరమౌ సుముహూర్తమయ్యే. పర్వతుని పుత్రికరములు పట్టి శివుడు కళ్ళు కలువంగ కళ్యాణి కన్నుదోయి కళ్ళ ఎందున్న చంద్రార్క కళలు మెరిసే సూర్యచంద్రుల ప్రభలొక్క చోట కలిసే ఆది దంపతులిరువురి కైడి పాడి గ్రహమున వెల్గే శశి సూర్యకాంతుల తట. వివరణ: పెండ్లి సమయం కదా, 3వ నేత్రం మూసుకునే ఉంది. ఒకటి సూర్యకళ కలిగిన సూర్యనేత్రం, 2వది చంద్రకళ కలిగిన చంద్రనేత్రం. సూర్యచంద్రులు ఒక తోట కలియరు కదా, వారి 2 కళలు అమ్మ ముఖం పైన కలిసాయి. మంచి ముత్యాలు దోసిళ్ళ ముంచి ముంచి మోదముందుచుగనువారు మోదముంద వరుడు వధువులు పోటీలు పడుచు పడుచు నొకరి మించిన పై చేయి ఒకరి దనుచు వేట్క మీరంగ తలంబ్రాలు పోసుకొనిరి చూచువారలకపుడయ్యే శుభప్రదంబు వినడి వారలకిపుడయ్యే విజయప్రదము. ఎన్ని యుగములు గడిచినా విన్నవార్కి శుభకరముగాద పార్వతీసులకు పెండ్లి. వారు లీలంగయలనాడు వాడినట్టి మంచి ముత్యాల తలబ్రాలు మనకు నిత్య రక్షణములైన కళ్యాణ అక్షతలవి. వారి లీలలు మనకాశీర్వచనములేగా, వారు విడరాని విడలేని వారలైరి వారి ఆదర్శ దాంపత్య వారసులము. తొలి కుటుంబము వారు సంతోషమంది మన కుటుంబము చల్లంగా మలచుచుంద్రు. అమ్మ అంటే వివాహం చేసే శక్తి, గౌరీ పూజ. అయ్య ఆశీర్వదించేవాడు. వారి కళ్యాణ వేదిక భావితరపు విశ్వ కళ్యాణమునరించు వేదికయ్యే. కామితములిచ్చు నిహమున కరువు తీర మోక్ష ప్రాప్తిన సంగు ముముక్షువులకు. ఇప్పుడు చదవబోయే 88వ పద్యం అమ్మ అయ్య వాగార్థములు. అగజ కలసియుండు వాగార్థముల ఓలే విడువకుండనెప్పుడు విభుని గూడి. కాళిదాసు నాడు కావ్యరచన చేసే ప్రథమ దంపతులను ప్రస్తుతించి. వాక్కులేని అర్థం, అర్థం లేని వాక్కులు ఉండవు. అవి 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి. అట్లే ఆది దంపతులు. చక్కని వాక్కు అర్థం సిద్ధించుటకు కాళిదాసు ఆది దంపతులను స్తుతించారు. ఇప్పుడు చదవబోయే 89, 90 పద్యాలు మల్లికార్జున. కాళ్ళ నీడ్చుకొనుకు కైలాసమునకేగ శక్తి లేని వారికి శరణమగుచు కదలి వచ్చి మల్లికార్జున రూపాన వెలసినావు సిరుల శైలమందు.
సిరుల శైలం అంటే శ్రీశైలం. మల్లికల్లు కొనిన మద్ది వృక్షము ఓలే పార్వతల్లు కొనిన పరమ పురుష, మల్లికార్జున మము చల్లంగ చూచేటి తొల్లిదేవర ప్రణమిల్లినాము. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు, శివస్వరూపం. మల్లిక అంటే మల్లీలత, పార్వతి స్వరూపం. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని శివానందలహరిలో ఆదిశంకరుల వారి స్తుతి. ఇప్పుడు చదవబోయే 91 నుండి 93 వరకు పద్యాలు. స్వామి, వంకలున్నాయని నన్నుపేక్షింపకు, వంకరలున్న వాటిని నీ దగ్గరే ఉంచుకున్నావు కదా. వంకరతనున్న శశినెల వంకయ్యే భూషణములయ్య వంకర భుజగరాసి, వంకలెన్నక వాటిని వంక చేర్చి శాశ్వతానంద పదముల సంగినావు. ఎంత మాత్రము నా వంకలెంచకయ్య వేడుకొందును నా వంక చూడుమయ్యా. వంకరల వంక చూడకు వంక పెట్టి వంకరల నెల్ల సరిదిద్దు శంకరయ్యా. తలల నన్నుంచమంచు నేను తలవబోను, మెడలు నన్నుంచు మంచు నేనడుగబోను. కాస్త పాదాల వద్ద చోటిస్తే చాలు సేవసేతును నీ పాద సేవకుడుగా. ఇప్పుడు చదవబోయే 94వ పద్యం. శివుని చేతి కంకణాలు మనకు రక్ష. భక్త రక్షణ దీక్షతో పార్వతీశ కలిగియున్నావు పన్నగ కంకణములు, అభయ కంకణమిత్తు మీ కనుచు చాటు లోక కళ్యాణకరములా కంకణములు. ఇప్పుడు చదవబోయే 95వ పద్యం. హరహర పాపహర. గంగధరుడెల్ల పాపాలు కడిగివేయు పావకాక్షుడు కాల్చును పాపమెల్లా, శివుని నామాలు తలచంగ శివములగును పాపరాసులు పరుగెత్తి పారిపోవు. ఇప్పుడు చదవబోయే 96 నుండి 101 వరకు పద్యాలు ఆటవలదిలో రాసినవి. శ్రీ దక్షిణామూర్తి స్తుతి. మర్రి చెట్టు క్రింద మహనీయ తపసియే పావనుండు నిత్య యౌవనుండు, భాష లేక మరియు భాషణ లేకయే మౌన వ్యాఖ్యతోడ జ్ఞానమిడుచు, పండిన తలవాళ్లు పండితోత్తములకు సంశయాలు తీర్చు సాంబమూర్తి. దక్షిణాభిముఖుడు దక్షిణామూర్తియే భద్రమిచ్చు మా సుభద్రమూర్తి, జీవభ్రాంతి బాపు చిన్ముద్ర ధరించి తత్వమసిని చాటు తత్వవేత్త. అక్షమాల చేతనక్షరమాలయే చేత పుస్తకంబు చెప్పు విద్య, వీణబట్టు చేయి ప్రణవనాదము మీటు సర్వశాస్త్రములకు సర్వమతండు. ఎవరి మూర్తి జగతినెనిమిది మూర్తులై విస్తరించియుండు విభుడతండు, జనన మరణమనిడి చక్రాన్ని ఛేదించి బ్రహ్మపదము చేర్చు బ్రహ్మమతడే. కుడిన కుండలములు నెడమ తాటంకాలు అర్ధనారి తత్వమతిశయిల్లు, అణచియుంచునపుడు నలసత్వ ప్రవృతి నిత్య జాగృతముకు నిలయమగును. పరమశాంతుడౌ యఘోర రూపము దాల్చి దక్షిణముఖమూర్తి రక్షమనకు. ఉన్నదానికన్ననున్నత స్థితినిచ్చి ఉన్న రూపు దెల్పు నుమ విభుండు, చిన్న ముద్ర కాదు చిన్ముద్ర తనదంటు జ్ఞానముద్ర జూపు ధ్యానమూర్తి. వివరణ. ఉన్న రూపు అంటే స్వస్వరూపం. దక్షిణామూర్తి వటవృక్ష మూలంలో కూర్చుంటాడు. ఆదివట శివ అంటే శివుడు మొట్టమొదటి మర్రి చెట్టు. అతి సూక్ష్మమైన విత్తనం నుండి అతి పెద్దదైన వృక్షం వస్తుంది. విశ్వమే ఒక వటవృక్షం. దానికి మూలం శివుడు.
వటవృక్షం ఊడలు శివుని జడలు. ఇప్పుడు చదవబోయే 102 నుండి 104 వరకు పద్యాలు మృత్యుంజయుని స్తుతించుట. ఉండిపోవుట వలయాన్ని వీడవలయు, ఉండిపోవుటయను చోట నుండవలయు, జన్మ మృత్యువు వలయాన జారకుండ, కోరి మృత్యుంజయుని మూర్తి కొల్తునెప్పుడు. ఉండి అంటే కొన్నాళ్ళుండి, పోయి అంటే మరణించుట, మళ్ళీ పుట్టి ఉండుట. ఇది ఒక వలయం. ఉండిపోవుట అను చోటు స్థిరముగా ఉండే చోటు. పూర్తి వివరణ కోసం శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారు రాసిన శివస్తుతి శతపద్యమాలికలో 29వ పేజీలో కలదు. అంత్యకాలమందు హరహరాయనగానే నీదు భటులు వచ్చి ఆదుకొంద్రు, యముని భటులు తిరిగి యమపురి కరుగంగ, పరమపదము చేర్చు గిరిజనాథ. మృత్యుదేవత శివ నీకు మృత్యుడయ్యే, మృత్యువాతల బాలుడే నిత్యుడయ్యే, జనులు మృత్యుంజయము మంత్ర జపము చేసి, మృత్యుబంధన విడికృత కృత్యులైరి. ఇప్పుడు చదవబోయే పద్యం శివరాత్రి అంటే. జన్మమునకొక్క శివరాత్రి జరుగవలదు, జన్మమంతయు శివరాత్రి జరుగవలయు, బాహ్య విషయాల బలగాన్ని బయట నుంచి, మనసునంతర్ముఖము చేయు మహిమగలది, పరమశివమైన విశ్రాంతి ప్రదము రాత్రి, మదిని శివరాత్రి ప్రతిరోజు మెదలవలయు. స్పర్శాన్ కృత్య బహిర్బాహ్యాం గీతావాక్యం. ఇప్పుడు చదవబోయే పద్యం బ్రహ్మాండ నాయకుడే బాలశివుడు. లోకకర్త నీవు లోకభర్తవు నీవు, భౌడవనుచు మృడగ పరగెదవుగా, నీవు లోకహర్త నిన్నంద్రుహరుడని, త్రిగుణములకు నీవతీతుడగుచు, శివము శాంతమైన చిన్నారి బాలుడై, చిలిపి నిద్రవోవు శివుడవయ్యా. సృష్టికర్తగా భవ, పాలనకర్తగా మృడ, లయకర్తగా హర, త్రిగుణాతీతుడిగా శివ. ఇప్పుడు చదవబోయే పద్యాలు సార్వభౌమత్వం. ఈ పద్యాలు ఆటవిలదిలో రాసినవి. అనలమందు శక్తి అనిలమందున శక్తి, అంబరమున శక్తి అంబు శక్తి, భువికి భ్రమణ శక్తి జీవచేతన శక్తి, సర్వము శివశక్తి సార్వభౌమా. సూర్యచంద్రులందు చుక్కలందున శక్తి, గ్రహములందు మొదలు గమన శక్తి, సృష్టి సృజన శక్తి సృష్టి పాలన శక్తి, సృష్టిలయము చేయు పుష్టి నీది. అణువునందు శక్తి అంతటా నీ శక్తి, అంతరంగమందు నాత్మశక్తి, కర్మచక్షువులకు కనరాదు నీ శక్తి, జ్ఞానచక్షువులకే కానబడును. అంబరం అంటే అగ్ని, అనిలం అంటే వాయువు, అంబరం అంటే ఆకాశం, అంబు అంటే జలం. దివ్యం దదామితే చక్షుః గీతావాక్యం. ఇప్పుడు చదవబోయే పద్యం త్రికరణ శుద్ధి. మనసు నిలువనెంతు మహదేవు మంత్రాన, పరమశివుని గూర్చి పలుకనెంతు, శిరమునంచనెంతు శివపార్వతుల ముందు, త్రికరణముల నిత్తు త్రినయనునికి. మనస్సు, మాటలు, చేతలు శివార్పణం చేయాలి. మా తండ్రి గారైన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారు వ్రాసిన ఈ శివస్తుతి శతపద్యమాలిక ముగింపు అభ్యర్థన హారతితో. నేను పొగడకుంటే నీకేమి తక్కువ,
బ్రహ్మ విష్ణు పొగడు బ్రహ్మమీవు. నారదాది మునులు పారవస్యము చెంది భోళనాథుడంచు పొగడుచుంద్రు. నా పొగడ్త నీకు నచ్చునో నచ్చదో నచ్చలేదటంచు నొచ్చుకొనకు. ఆటవికుని భాష నాదరించిన రీతి నాదరించుమయ్య ఆదిబోయ. అమ్మ ఆదిబోయ వనిత, అయ్య ఆదిబోయ. ఆది కిరాత రూపం. ఓనమాలు రావు ఒక్కింత నీ విద్య మహిమలెన్నలేని మందమతిని. చదువు సంధ్యలేని సామాన్యుడను నన్ను తిన్నడంచు చేరదీయుమయ్యా. ఏమి చదివే కాళమేనుగుసాలీడు, ఏమి నేర్చినాడు ఎరుకలోడు. నీ చరిత్ర తెలుపు నీ చరణార్థులన్ కాళహస్తివాస కాదు అనుచు. గమనిక: కాళహస్తీశ్వరునితో ప్రారంభం మొదటి 2 పద్యాలు, సంపూర్ణం చివరి 2 పద్యాలు. అంటే ఎక్కడ నుండి ప్రారంభమో అక్కడికే చేర్చే మాల ఈ పద్యమాలిక. మా తండ్రి గారైన శ్రీ ముళ్లపూడి శంకరనారాయణ గారు వ్రాసిన శివస్తుతి శతపద్యమాలిక 2వ భాగం ముగింపు హారతితో. కనకహారతిదియ కర్పు కనకహారతిదియ కైలాసగిరివాస. నాగహారతిదియ నాగభూష. కలుషహరణ నీకు కర్పూరహారతి. పంచహారతిదియ పంచవదన. నిత్యహారతిదియ నిత్యమంగళ నీకు. దివ్యహారతిదియ దిశలరేడా. మోక్షదాత నీకు నక్షత్రహారతి. విశ్వహారతిదియ విశ్వనాథ.